గోబీ కార్న్‌ఫ్లోర్‌తో గోబీ తయారు చేస్తున్నానండి. మొట్టమొదటిగా వాటర్ గ్యాస్ మీద, ఎందుకంటే దీంట్లో పురుగులు అవన్నీ ఉంటాయి కాబట్టి, మన ఇంట్లో చేసుకునే ఉంటాయి కాబట్టి రుచికరంగా ఉండాలంటే గోబీకి సంబంధించింది టమోటా, చిల్లీ సాస్, టమోటా సాస్, మైదా, కార్న్‌ఫ్లవర్, ఉల్లిపాయలు. ఓకేనా ఫ్రెండ్స్. వేడి నీళ్ళలో కొంచెం ఉప్పు, వేడి వాటర్లో గోబీ వేస్తున్నాం చూడండి. కట్ చేసుకున్న గోబీని హీట్ వాటర్లో వేస్తే పురుగులు ఏమన్నా మన ఇంట్లో ఏ విధంగా తింటాం ఇది అప్పుడు మన పురుగు ఇరుగుంటే చనిపోతుంది. ఇప్పుడు గోబీ నేను నీళ్ళు ఉడగట్టుకున్నాను. ఇది కార్న్‌ఫ్లవర్, మైదా, పసుపు, కారం సరిపోయే మటుకు వేసుకోవచ్చు. కారం కొంచెం నేను మసాలా వేస్తున్నాను, గరం మసాలా, కొంచెం క్రిస్పీ ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం కలర్, రెడ్ కలర్, ఎందుకంటే కలర్ రానికి ఫ్రెండ్స్. తర్వాత కొంచెం సాల్ట్ సరిపోయేమైనా వేసుకోండి, మీకు సరిపోయినంత మటుకు సాల్ట్. కొంచెం ఆయిల్, నేను సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాను. ఆయిల్. ఇప్పుడు దీన్ని నీట్గా కలుపుకొని ఒక 10 నిమిషాలు బాగుంటే మనకు కార్న్‌ఫ్లోర్ బాగా నీట్గా కనపడుతుంది, గోబీ నీట్గా వస్తుంది, క్రిస్పీగా వస్తుంది ఫ్రెండ్స్. బాగా ఇలా కలుపుకోవాలి, నీట్గా కలుపుకొని మనకి ఇలా రావాలి ఫ్రెండ్స్. నీట్గా కలుపుకుంటే అప్పుడు మనకు బాగా వస్తుంది. కళాయిలో నూనె వేసుకొని గోబీ ఎంచుకోనికి ఫ్రెండ్స్. మనం గోబీ ఫ్రై చేసుకోనికి ఇక్కడ మళ్ళీ ఒక ప్యాన్ పెట్టాము. ఉల్లిపాయలు, టమాటో సాసు, చిల్లీ సాసు. ఓకేనా ఫ్రెండ్స్. నేను గ్రీన్ చిల్లీ సాస్ ఓన్లీ పచ్చిమిర్చితోనే టమాటో సాస్ చేశాను ఫ్రెండ్స్. దాంట్లో చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు నూనెలో గోబీ కార్న్‌ఫ్లోర్ వేసాను. నూనెలో చేయించుకొని తర్వాత నేను మసాలా చేసుకుంటాను. మసాలా చేసుకొని నీట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్, క్రిస్పీగా. ఇప్పుడు టమాటా సాస్ వేస్తున్నాం ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి చిల్లీ సాస్, కొంచెం కొత్తిమీర ఫ్లేవర్ కోసం ఫ్రెండ్స్. ఇప్పుడు దాంట్లో నూనెలో వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు నూనెలో గోబీ మనం అవతల నూనె వేసుకొని ఇతర గోబీ స్టైల్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని మీకు చూపిస్తాను ఎలా వచ్చిందో గోబీ స్టైల్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో గోబీ. నేను చేసిన స్టైల్ హోటల్ స్టైల్ కాకుండా ఇంట్లో చేసుకొని 10 సెకండ్లలో మనం చేసుకొని రుచిగా తినొచ్చు ఫ్రెండ్స్. మన యూట్యూబర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.